25 వస్తువుల కొన్న వెలలకు 20 వస్తువుల అమ్మిన వెలలు సమానం అయిన లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. ఆయన సమానము అన్నాడు కదా, సమానం అన్నది ఈక్వల్ చేసుకోండి. ఏం చెప్పాడు సార్ మనకు 25 వస్తువుల కొన్న వెలలు అంటే సిపిలు, 20 వస్తువుల అమ్మిన వెలలు సమానము అన్నాడు. ఇది కరెక్ట్గా చూడ ఒకసారి స్టేట్మెంట్. ఆయన చెప్పిందే వేసాం, ఇంకా మనం లెక్క చేయలేదు, ఆయన చెప్పింది వేసామన్నమాట. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, అక్షరాలు ఒకవైపు అంకెలు ఒకవైపు, అది ఎస్పీని ఇటు తీసుకొచ్చేసేయి, ఈ మనకు నెంబర్స్ అటు పంపించేసేయి. 20/25 అంటే దేనికి ఎదురుగున్నది అదే గుర్తుపెట్టుకోండి. కొన్న వెలలు ఇవి, అమ్మిన వెలలు ఇది. అంటే 20కి కొని 25కి అమ్ముతున్నాం అనమాట. మనం 20కి కొని 25కి అమ్ముతే లాభమే కదా. ఇది 20 రూపాయలకు కొని 25 రూపాయలకు అమ్మితే లాభమే కదా. ఎంత వస్తుంది లాభం? 5 రూపాయలు. అంటే 20కి 5 రూపాయల లాభం వస్తుందా లేదా చెప్పండి. పర్సంటేజ్ అంటే 100కు ఎంత, క్రాస్ మల్టిప్లై. ఇది 100 × 5/20 అనమాట. 20 ఇది 5 టైమ్స్ అంటే 25% ప్రాఫిట్ అనమాట. 25% లాభం.